హల్లెలూయా. అంటే వీళ్ళు మరలా ఏం చేశారంటే రెండవసారి బాప్తిస్మం. అంటే బాప్తిస్మం యొక్క విలువ తెలియకోకుండా చాలామంది పెళ్లి కోసం, తద్దిన కోసం, దినం కోసం, ఎవడి కోసం, దేనికోసమో, ఏదో పారం పోక దానికోసమో, పారం పోకుడు కోసమో, ఏంటి ఆవిడ కోసం నేను మారేసి వెళ్తున్నా, ఆవిడ పేరు ఎత్తన్నా, ఆవిడ కోసం వెళ్ళి బాప్తిస్తుంది. ఇవన్నీ సోది మాటలు నడవో. అర్థమవుతుందా? ఎవడో కోసం ఏదో పనికిమాలిన దానికోసం నేను బాప్తిసం తీసుకున్నానంటే అయ్యేది కాదు. మారు మనసు విషయమైన బాప్తిసం దేవుడు తన గ్రంథములో లెక్కిస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి ఆమేన్. ఇక్కడ శిష్యులు మరలా బాప్తిసం తీసుకున్నారు. అయితే బాప్తిసం యొక్క విలువేంది? బాప్తిసం యొక్క ఆ నిదర్శనం ఏంటి? బాప్తిసం యొక్క మూలం ఏంటి? బాప్తిసం అంటే ఏంటి? చూడండి పరిశుద్ధ గ్రంథంలో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మీరు బాప్తిస్మముతో కూడా బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుణ్ణి విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఏంటంట? బాప్తిస్మము తీసుకునేవారు పాతి పెట్టబడుట. బాప్తిస్మమునకు నిదర్శనం ఏంటంటే లోకములో చచ్చిపోవాలి, శరీరాశలు, శరీర కోరికలు సమస్తము సమాధి చేయబడాలి. ఈ శరీర కోరికలన్నీ సమాధి చేయబడాలి, పాతి పెట్టబడాలి, చచ్చిపోవాలి, పాతి పెట్టబడాలి. ఆ తరువాత క్రీస్తు నందు మరలా తిరిగి